హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే కనుక పెన్షన్‌దారులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు అతిగా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి మన వివరాలకు వెళ్ళిపోతే కనుక న్యూ ఇయర్ దగ్గరికొచ్చేసింది. ఇక అంతటా 2026 కొత్త సంవత్సరం జోష్ కూడా నెలకొంది. ఇక ఇప్పటి నుంచే చాలామంది న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సర్కార్ పెన్షన్‌దారులకు పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక జనవరి 1 తారీఖున నూతన సంవత్సరం ఆప్షన్ హాలిడే కావడంతో ఈ సందర్భంగా డిసెంబర్ 31 తారీఖునే పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దానికి సంబంధించిన ఆదేశాలను కూడా సంబంధిత అధికారులకు ప్రభుత్వం చేరవేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంతో ఒకరోజు ముందుగానే పింఛన్దారులు పెన్షన్ పొందనున్నారు. ఈ పెన్షన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని, అలాగే డిసెంబర్ 31 నాడు అందరికీ పెన్షన్ డబ్బులు అందేలా చూడాలని అధికారులకు, ఆయా జిల్లా యంత్రాంగాలకు సీఎం అయితే సూచించారు. ఇక డిసెంబర్ 31 తేదీన ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి మరలా హాలిడే అనంతరం అంటే జనవరి 1న సచివాలయకి అయితే హాలిడే ఇవ్వడం జరుగుతుంది. దాని అనంతరం అంటే జనవరి 2న మళ్ళీ పెన్షన్ అయితే పంపిణీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. Thank you for watching this video.